స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. లాస్ట్ ఇయర్ ట్రావెల్ చేస్తూ వేములవాడ కరీంనగర్ అక్కడి నుంచి ఇటు ట్రావెల్ అయ్యి వచ్చినట్టుగా చెప్తున్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రామారెడ్డి మండల్ తూంపల్లి గ్రామంలో పెద్ద పులి ఒక ఆవు పైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది. 2 రోజుల క్రితం ఒక పెద్ద పులి వచ్చి ఆవు పైన దాడి చేసింది. అయితే దీనికి సంబంధించి గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసిండ్రు. అయితే ఈ పెద్ద పులి తాడోబా నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చినట్టుగా అధికారులు యానిమల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీన్ని S12 గా గుర్తించారు. ఈ పెద్ద పులి 4 నుంచి 5 సంవత్సరాల వయసున్నదిగా చెప్తున్నారు అటవీ శాఖ వారు. అయితే ఇక్కడ తూంపల్లి, అన్నారం, రెడ్డిపేట్, సిరికొండ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది సంచరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోయిన నెల చూసుకుంటే ఇందల్వాయిలో చిరుత సంచారం కలకలం రేపింది. అయితే రీసెంట్ గా 2 రోజుల క్రితం నిజామాబాద్ నాగారంలో కూడా చిరుత సంచరిస్తున్నట్టు అక్కడి వాళ్ళు చెప్పారు. సాక్షాత్తు చూసిన వాళ్ళు చిరుత సంచారాన్ని గురించి విషయాన్ని అధికారులకు తెలియజేసిండ్రు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే రెడ్డిపేట్, అన్నారం, తూంపల్లి, సిరికొండ ఈ గ్రామాలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ డ్రోన్ సహాయంతో దీనికి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఒక ఆవు పైన దాడి చేయడంతో ఆ ఆవుకు సంబంధించిన వ్యక్తి గడ్డి మందు చల్లాడు పులి పైన అని తెలుస్తుంది. ఆవు కళేబరం పైన కూడా పురుగుల మందు చల్లిండంట. అయితే దీనికి సంబంధించి మాచారెడ్డి, కామారెడ్డి పోలీసులు ఒక 4 వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే యానిమల్ ఎక్స్పర్ట్స్, అటవీ శాఖ వాళ్ళు 2 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడ పులి ఆనవాళ్ళు ఇంకా మిగతా ప్లేసుల్లో కనిపించలేదు. యాక్చువల్గా ఈ పులి తాడోబా నుంచి లాస్ట్ ఇయర్ ట్రావెల్ చేస్తూ వేములవాడ, కరీంనగర్ అక్కడి నుంచి ఇటు ట్రావెల్ అయ్యి వచ్చినట్టుగా చెప్తున్నారు.